కాకతీయ కెనాల్ మంగళవారం రోజు అధికారులు కరీంనగర్లోని ఎల్ఎండి డ్యాం నుండి నీటిని విడుదల చేయగా బుధవారం అర్ధరాత్రి నగరంలోని కాకతీయ యూనివర్సిటీ కాకతీయ కెనాల్లోకి నీరు వచ్చాయి. ఇది ఇలా ఉంటే యాసంగి సీజన్కి 6 తడులు ఆన్ ఆఫ్ పద్ధతి ద్వారా స్టేజ్ 1కు 8 రోజులు, స్టేజ్ 2కు 7 రోజులు, మొత్తంగా 90 రోజులకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. మొత్తం 6,97,708 ఎకరాలకు మార్చి 31, 2025 వరకు నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాలువలో నీటి ఉధృతి దృష్ట్యా ఎవరు కూడా బాగా నీరు వదిలేరు కదా. ఛానల్లో కూడా నమస్తే అనిల్ అన్న, నమస్తే. ఈరోజు హన్మకొండ జిల్లా మరియు మున్సిపల్ కార్పొరేషన్ జిఎంఎస్టీ యొక్క పరిధిలో ఉన్నటువంటి యొక్క కాకతీయ కెనాల్ కట్ట ఎస్ఆర్ఎస్పి యొక్క నీరు ప్రభుత్వం వదిలింది కనుక ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ, ఎందుకంటే ఇంతకుముందు అంటే దాదాపు సంవత్సరం ఈ నీరు వదలకుండా ఉండే, ఇప్పుడు మాత్రం ప్రభుత్వం యాసింగ్ పంట గురించి రైతులకు వదలడం జరిగింది. దయచేసి ఈ యొక్క కెనాల్ కట్ట నుంచి ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది. ఇందులో ఇంతకుముందు ఉన్నట్టు కాకుండా చాలామంది కూడా కొంతమంది ఈ యొక్క తెలియని యొక్క సందర్భంగా ఈతలకు పోయి యొక్క స్నానానికి పోయి కొన్ని ఉండటం యొక్క మెట్ల మీద స్నానాలు చేసుకుంటూ ఉండేది. ఆ సందర్భంగా కాకుండా జాగ్రత్తగా, ఎందుకంటే ఇప్పుడు ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది. దయచేసి ఎవరైనా కానీ కెనాల్ కట్ట లోపల స్నానాలకు కానీ దిగడం కానీ ప్రయత్నం చేయకండి. ఇందులో కొట్టుకుపోయే అవకాశం ఉన్నాయి కనుక దయచేసి మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.